ప్రస్తుతం మనతో పాటు గౌతమ్ నగర్ కార్పొరేటర్ సునీత రామ్ యాదవ్ గారు ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది ఆ రోజు? సో చెక్కుల పంపిణీ నాడు ప్రోటోకాల్ ఇవ్వాల్సిందే, అండ్ వాళ్ళ గవర్నమెంట్ విప్ కూడా ఆయన మాట్లాడడం అనేది జరిగింది. ఈ రోజు మళ్ళీ మైనంపల్లి గారు ప్రెస్ మీట్ పెట్టడం, నా జోలికి వస్తే మీ అంతా చూస్తాను, ప్రతి ఒక్క జీవిత చరిత్రలు నా దగ్గర ఉన్నాయని చెప్పేసి పవర్ఫుల్ గా మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ఏం జరిగింది? మైనంపల్లి గారు నన్ను ఒక కార్పొరేటర్ చేశాను, అతని ఫాలోవర్ ఉండే. నేను గత ఎన్నికల్లో అతని నెంబర్ రానందుకు, నేను పార్టీని పట్టుకొని ఉన్నందుకు కక్ష పెంచుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ఇప్పుడు కేవలం మీరు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినందుకే ఇదంతా కుట్ర అనుకోవచ్చా? 110%. నన్ను ఎందుకంటే ఒక కృతజ్ఞత భావం నాకు ఉండే, నన్ను కార్పొరేటర్ చేసిన ఒక లీడర్ ఇక్కడ నుంచి నేను ఉపేక్షించట్లేదు. నా మానవిమానం అయిన తర్వాత ఇంకెందుకు సార్, సామాన్యానికన్నా రెడీ ప్రపంచ రైట్ వార్, నేను అంతేం లేదు. దేనికైనా సరే సామాన్యంగా చూస్తాను, కొట్టనన్నా కొడతాను. ఇంకా నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ తప్ప బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తా అని చెప్పేసి అంటుండు కదా. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మల్కారి 9 డివిజన్లో 9 సీట్లు గెలిచిన తర్వాత అప్పుడు మాట్లాడమనండి. మీకు నమ్మకం ఉందా నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ జెండాతో గెలుస్తామని? 100% అండి. ఎందుకంటే మేము పొద్దున్న లేస్తే ప్రజాక్షేత్రంలో ఉంటాము. నేను డివిజన్లో ఇప్పటివరకు ఎక్కడ కూడా ఒక రూపాయి కరప్షన్ అనేది చేయలేదు. మీరు సర్వేలు చేసుకోండి. వాళ్ళ కొడుకు వచ్చి తొడగొడుతున్నా మీ ఏరియా వచ్చి సింగిల్గా వచ్చి కొట్టమని మందులే గుంపుగా వస్తాయి. సో మేడం, ఈరోజు మైనంపల్లి గారితో మొన్నటి వరకు మీకున్న రిలేషన్ కావచ్చు, తర్వాత ఇప్పుడు ఆయన ప్రత్యర్థి మీరు ప్రత్యర్థి, సో మొన్న జరిగినటువంటి దాడి, ఇన్ని రోజులు ఆయన మీద కొంచెం కృతజ్ఞత. మొన్న ఎప్పుడైతే అటాక్ జరిగిందో ఇంకా భయము కాదు కదా, అసలు అన్ని వదిలేసినాం. ఇక ఏడికంటే ఆడికి తయారు. ఏం చేస్తావురా సింగిల్ గా నువ్వు? మరి నువ్వు నమస్తే సునీత గారు. సో రామన్న చెప్పండి, అసలు ఏం జరిగింది ఆ రోజు? సో చెక్కుల పంపిణీ నాడు ప్రోటోకాల్ ఇవ్వాల్సిందే, అండ్ వాళ్ళ గవర్నమెంట్ విప్ కూడా ఆయన మాట్లాడడం అనేది జరిగింది. సో మళ్ళీ తర్వాత నేను కేటీఆర్ గారు రావడం, తర్వాత ఈ రోజు మళ్ళీ మైనంపల్లి గారు ప్రెస్ మీట్ పెట్టడం, సో నా జోలికి వస్తే మీ అంతా చూస్తాను, ప్రతి ఒక్క జీవిత చరిత్రలు నా దగ్గర ఉన్నాయని చెప్పేసి పవర్ఫుల్ గా మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేది నాకు తెలిసి మల్కాజ్గిరిలో ఇట్లాంటి కొట్లాటలు కూడా ఎప్పుడు జరగలేదు. సో ఏం జరిగింది నాకు సార్? యాక్చువల్గా ఏంటంటే సార్, బేసికల్ అంటే మీకంటే నిజాలు మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. మైనంపల్లి గారు నన్ను ఒక కార్పొరేటర్ చేశాను, అతని ఫాలోవర్ ఉండే. నేను ఓకే. సో గత 10 ఏళ్ళ నుంచి అతను నెంబర్ ఉన్నాను, అతని ఫాలోవర్ ఉన్నా కాబట్టి సో నన్ను కార్పొరేటర్గా చేశారు. గత ఎన్నికల్లో అతని నెంబర్ రానందుకు, నేను పార్టీని పట్టుకొని ఉన్నందుకు కక్ష పెంచుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ చేసి నా పైన దాడి చేయడం జరిగింది సార్. ఓకే. అంటే ఇప్పుడు కేవలం మీరు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినందుకే ఇదంతా కుట్ర అనుకోవచ్చా? 110%. అతను నన్ను కార్పొరేటర్ చేశాడు కాబట్టి అతని నెంబర్ నేను వెళ్ళలేదన్న కక్షతోటే ఓకే నాపై దాడి జరిపించారు. ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ ఆయన ఏమైనా ఆఫర్ లాంటివి అట్లా ఇవ్వడం అనేది జరిగింది? లేదండి, ఏమి. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ తప్ప బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తా అని చెప్పేసి అంటుండు కదా. 5 లక్షల ప్రజలు ఇలా మా మర్రి రాజశేఖర రెడ్డి గారిని 52,000 మెజారిటీ తోటి గెలిపించారు. ఎందుకు గెలిపించారు అంటే ఒక వ్యక్తి మాటలతోటి నోటితోటి అనగానే ఓటర్లను తీసేస్తారా? ఇప్పుడు వచ్చే రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలిపి చూపించమనండి. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మల్కారి 9 డివిజన్లో 9 సీట్లు గెలిచిన తర్వాత మా ఎమ్మెల్యే స్థాయి గురించి, మా మినిస్టర్ల గురించి కానీ, మా కేటీఆర్ గురించి కానీ, మా కేసీఆర్ గురించి కానీ అప్పుడు మాట్లాడమనండి. ఓకే. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మల్కారిలో 9 డివిజన్లలో అలా క్యాండిడేట్లను గెలిపించుకున్నాకే మాట సార్. ఎన్నో నోరు ఉంది కదని మస్తు మాట్లాడవచ్చు సార్, కానీ ఓటేసేది ప్రజలు. ఓకే. సో మీకు నమ్మకం ఉందా నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ జెండాతో గెలుస్తామని? 100% అండి. ఎందుకంటే మేము పొద్దున్న లేస్తే ప్రజాక్షేత్రంలో ఉంటాము. మీరు కూడా సర్వేలు చేసుకోండి డివిజన్ మొత్తం కూడా. మేము లేచినప్పటి నుంచి కూడా ఇక్కడ ఉంటాయి చూడండి ఫైల్స్ అన్ని కూడా. ప్రతి ఫైల్ పట్టుకొని ఏ కాలనీకి ఏమేమి ఉన్నాయి సమస్యల మీద మేము పోరాడుతూ ఉంటాము. మాతో పాటు మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారు కూడా ప్రజాక్షేత్రంలో ఇంచుమించి ఇప్పుడు అతను గెలిచిన తర్వాత 18 నెలల్లోనే దగ్గర 1000 కోట్లు తీసుకోవడం జరిగింది. మళ్ళీ అది కూడా ఒక ప్రతిపక్షంలో నుండి ఇవాళ మీద అధికారంలో ఉంది, మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఒక మాజీ ఎమ్మెల్యే గారు మరి ఏం తీసుకొచ్చారు మల్కారికి? ఆయన ఎన్ని వందల కోట్లు పర్సనల్ గా ఆయన సొంత పైసలతోటి చేసినటువంటి అభివృద్ధి గానీ కేసీఆర్ కేటీఆర్ ఒక్క రూపాయి ఇవ్వలేడు అని చెప్పేసి బహిరంగంగానే చెప్తుండు. వాళ్ళ కొడుకు వచ్చి తొడగొడుతుండు. నేను ఏమన్నా సార్, ఎవరు జోలకెళ్ళి ఇయ్యారు సార్, ఎవరు జోలకెళ్ళి ఇయ్యారు. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. ఓకే.
ఒక వ్యక్తి ఒక డబ్బు ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు వైట్ రూపంలో ఇవ్వాలి కదా సార్. అవును. మరి ఒకటి చూపెట్టమనండి. సో నేను కొన్ని ఏరియాల పేరు చెప్పింటే అక్కడ నల్లలు చేసింది నేనే, ప్రతి సావుకి పెళ్లికి ఇస్తుంది సార్ నేనే. అలాంటి వ్యక్తిగతంగా పర్సనల్ గా ఇచ్చి ఉండొచ్చు సార్. అభివృద్ధి అని అంటే నేను ఏమన్నా సార్ ఆర్యూబీలు రోడ్లు ఇళ్ళు వేయించినట్టు దాని గురించి మనం సార్ పర్సనల్ గా నేను కూడా ఎవరైనా చచ్చిపోతే పోయి 10,000 ఇచ్చేసి వస్తాను. ఓకే. ఇప్పుడు నా డివిజన్లో ఎక్కడన్నా బోర్వెల్ ఖరాబ్ అయినాయి చేపిస్తాను, వాల్స్ పోయినాయి అంటే చేయిస్తాను, నల్లలు పోయినాయి అంటే అవి ఎవరన్నా సార్ ఒక లీడర్ అన్నప్పుడు అది ఖచ్చితంగా చేయాల్సిందే సార్. ఓకే. అవి నువ్వు ఎన్ని చెప్పుకున్నా రాజకీయంలో తక్కువనే అంటాను నేను. ఇప్పుడు స్వచ్ఛందంగా పర్సనల్ గా ఏదైనా ఆర్గనైజేషన్ పెట్టి దాని మీద నేను ఇన్ని వేల 100 కోట్లతో ఇవ్వాలి. మా ఎమ్మెల్యే గారు ఉన్నారండి మరి రాజశేఖర రెడ్డి గారు, ఒక అరుంధతి అనే హాస్పిటల్ని రన్ చేస్తున్నారు. అది కూడా ప్రతి ఒక్క అవయవంకి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది వితౌట్ బిల్. నాకు తెలిసి ఏషియాలోనే అది ఏకైక హాస్పిటల్ అది ఒకటే అని నేను అనుకుంటున్నాను. వితౌట్ బిల్లు ప్రతి అవయవాలకు సార్. అలాంటిది మీరు ఏమన్నా చేస్తున్నారా చెప్పండి. ఓకే. సో మైనంపల్లి గారు మీ దగ్గర కూడా డబ్బు ధనం అంతుంది కదండి. ఒక మైనంపల్లి సోషల్ సర్వీస్ ఉంది కదండి, ఒక హాస్పిటల్ కట్టమనండి చూస్తా, కట్టమనండి. ఓకే. ఫాదర్ పేరు మీద మమ్మీ పేరు మీద ఎవరి పేరు మీద ఒక హాస్పిటల్ కట్టమనండి. అంటే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు 18 నెలలు అయింది గెలిచి, తెలుసు ఒక హాస్పిటల్ రన్ చేస్తున్నాడని, మరి రన్ చేయమనండి, కట్టండి మనండి సార్. పబ్లిక్ లో జరిగి ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను వాళ్ళని, మాజీ ఎమ్మెల్యే గారిని, ఇవాళ మల్కైరి అసెంబ్లీలో మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మేము 1000 కోట్లు తీసుకొచ్చామని నేను శ్వేతపత్రంతో సహా చూపిస్తాను. 1000 కోట్లు 9 నుంచి 1000 కోట్లు ఖచ్చితంగా 1000 కోట్లు మల్కాజ్గిరి ఒకటి 100 ఫీట్ రోడ్ ఇక్కడ ఒకటి శాంక్షన్ చేయించారు. అది 800 కోట్లు. మాట చేయడం కాదు, 1000 కోట్లు అంటే ఆషామాషి కాదు. మీకు ఇప్పుడే నేను పేపర్ వర్క్ కూడా చూపిస్తాను. జస్ట్ మన ఆర్కేపురం నుంచి సికింద్రాబాద్ వరకు 100 ఫీట్ల రోడ్ ఒకటి శాంక్షన్ చేయించారు. సో మన మిలిటరీకి 400 కోట్లు ల్యాండ్ కి 41 ఎకర్స్ కి. అందుకనే నేను చెప్తున్నాను, నేను ఎప్పుడు తప్పు నేను సబ్జెక్ట్ మీదనే ఉంటాను. కేవలం ఆర్మీ వాళ్ళ ల్యాండ్ కు మనకు 42 ఎకర్స్ మేము తీసుకొని అందులో నుంచి 100 ఫీట్ రోడ్ అనేది సికింద్రాబాద్ కనెక్టివిటీ, ఆర్కేపురం నుంచి సికింద్రాబాద్ కి కనెక్టివిటీ మా ఎమ్మెల్యే గారు సీఎం గారి దగ్గర కూర్చొని పలుమార్లు తిరిగి దాన్ని డిపిఆర్ తయారు చేసి ఈరోజు శాంక్షన్ అయింది. ఇంకో 1-2 months లో శాంక్షన్ ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇంకో 1-2 months లో వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది సార్. దాంతో పాటు ఆర్కేపురం ఫ్లైఓవర్ 245 కోట్లు 245 కోట్లు అది కూడా 3 lane వే శాంక్షన్ చేయించడం జరిగింది. ఇదే ప్రభుత్వం, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా ఎమ్మెల్యే గారు పర్సనల్గా పర్సూ చేసి అదొకటి చేయించారు. దాని తర్వాత నా డివిజన్లో 5 ml రిజర్వాయర్ 14,95,00,000 ఒక రిజర్వాయర్ని శాంక్షన్ ఇచ్చారు మా ఎమ్మెల్యే గారు. ఇదే సీఎం గారి దగ్గరికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు సార్ ఖచ్చితంగా 1000 కోట్లు నేను కాదు ఇంకా దాటే ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు 1000 కోట్లు ఎక్కడ బహిరంగ చర్చకు సిద్ధం మేమైతే. రాము యాదవ్ గారి పైన పర్సనల్ అటాక్ అనుకోవచ్చా, లేకపోతే మీరు చేసినటువంటి అభివృద్ధి విషయంలో అనుకోవచ్చా, ఏమనుకోవచ్చా? అంటే మొన్న ఒకటి అతను ఎంబడి నేను వెళ్ళలేదు. రెండోది డివిజన్ లో నాకు మంచి పేరు ఉంది సార్. నేను డివిజన్ లో ఇప్పటి వరకు ఎక్కడ కూడా ₹1 కరప్షన్ అనేది చేయలేదు. మీరు సర్వేలు చేసుకోండి. సో పబ్లిక్ లో ప్రజాక్షేత్రంలో ఉంటాం పొద్దున్న లేస్తే. సో ఎవరైనా మంచి చెడుకు చనిపోయినా కూడా గరీబ్ వాళ్ళు ఉన్నా కూడా నా డివిజన్లో స్లమ్ ఉంటుంది. సో నేను అన్నిటికీ ముందు నిలబడి అన్ని చేసుకుంటూ వెళ్తున్నాను సార్. ఈ రోజు వరకు ఎలాంటి మచ్చలేదు, డెవలప్మెంట్ కూడా చేసుకుంటూ వచ్చాను. కాబట్టి అది ఓర్వలేక నా పైన రాజకీయం అంటే ఎట్లుంది సార్, నన్ను ఓడగొట్టాలంటే ఒక పద్ధతి నిలబెట్టు, మీతో అయింది ఖర్చు పెట్టు, గెలిపియండి, తిరగండి, రాజకీయంగా అట్లా నన్ను ఓడగొట్టాలి. కానీ ఈ పర్సనల్గా టార్గెట్ చేసి కొట్టడం అంటే నైతికంగా ఓడిపోయినట్టే అతను. సో భయం ఉందా ఎవరితోటి? ఖచ్చితంగా ఉంటుందండి. నేనేమంటున్నా అంటే ఆయన వల్ల మీకు ఏమైనా హాని జరుగుతుందని భయపడుతున్నారా? ఇన్ని రోజులు 18 నెలలు నన్ను, ఎందుకంటే ఒక కృతజ్ఞత భావం నాకు ఉండే, నన్ను కార్పొరేటర్ చేసిన ఒక లీడర్. ఇక్కడ నుంచి నేను ఉపేక్షించలేదు సార్. అది ఏడికైతే అడిగి సస్తం. రేపటి నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టలే, ఇవ్వలే. నేను పర్సనల్ గా ఏ ఛానల్ కూడా ఇవ్వలే. గత 2 రోజుల నుంచి మాత్రం నేను ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ ఛానల్ వాళ్ళకి నేను ఇస్తున్నాను. ఎందుకనంటే మానభిమానం పోయిన తర్వాత ఇంకెందుకు సార్, సామాన్యానికన్నా రెడీ ప్రపంచం రెడీ వార్. నేను అంతేం లేదు, దేనికైనా సరే సామాన్యంగా వస్తాను, కొట్టనన్నా కొడతాను. ఇంకా వినే ప్రసక్తి కొడుకు వచ్చి తొడగొడుతున్నాను మీ ఏరియా వచ్చి. తొడగొట్టడం మీరు సింగిల్ గా వచ్చి కొట్టమనండి, పందులే గుంపుగా వస్తాయి. అదేదో సినిమా డైలాగ్ ఉంది కదా, పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. సో రామ్ యాదవ్ సింహంగా ఇప్పుడు అంతే కదండి. వెళ్తాడు సార్. నేను డే లేచినప్పటి నుంచి నా యాక్టివిటీ చూడండి, నేను సింగిల్ ఒక 2 వీలర్ మీదే తిరుగుతుంటాను ఇప్పటికే. సింగిల్ గా తిరుగుతాను. ఏం చేస్తారు సార్, కొడతారు. ఇంకో 2-3 సార్లు నేను ఖచ్చితంగా అటాక్ చేస్తారు, చేయరనండి. వాళ్ళు 10 కొడితే నేను 2 కొడతాను.
ధైర్యం అయితే నాకు ధైర్యం ఉంది. కాన్ఫిడెన్స్ ఉంది, ఖచ్చితంగా కొడతాను. ఓకే, వాడు పళ్ళు కొడతాను. ఇప్పుడు వాళ్ళ వెనుక ప్రభుత్వం ఉంది, మంది బలగం ఉన్నారు, అది చూసుకొని అధికారం మొత్తం వాళ్ళ దగ్గరనే ఉంది. అది చూసుకునే కదా సార్ విరవీగుతున్నారు. ఎన్ని రోజులు ఉంటుంది సార్? అధికారం అనేది శాశ్వతం కాదు, ఇప్పటికీ కాదు. మంచి మంచి సెంట్రల్ ఇప్పుడు మన ఇండియా భారతదేశంలోనే బీజేపీ మొన్న వచ్చింది, అంతకుముందు కాంగ్రెస్ ఉంది, అంతకుముందు సమాజ్వాదీ పార్టీ ఉంది, ఎన్నో పార్టీలు ఎస్పీ అన్ని వస్తుంటాయి పోతుంటాయి సార్. అట్లా అని చెప్పి ఇలా భారతదేశం ఏర్పడి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు కానీ ఒకటే పార్టీ రూలింగ్ చేయలేదు. అది గ్రహించాలి కదా. రాజకీయంగా కొట్టేది ఉంటే రాజకీయంగా ఏమన్నా నిలబెట్టి కేవలం నువ్వు రాలేదని ఒక పగతోటి నా మీద ఇట్లా అటాక్ చేయించడం మాత్రం ప్రీ ప్లాన్ గా చేశాను. ప్రీ ప్లాన్ గా చేస్తాను. ఇప్పుడు కేటీఆర్ గారి దగ్గర అంటే ధైర్యం అనేది ఉందా? ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తారు కేటీఆర్ గారి దగ్గర? ఖచ్చితంగా ఉందండి. నిన్న వచ్చారు మా దగ్గర, కేటీఆర్ గారు వచ్చారు, ఈ రోజు మా బీసీ లీడర్లు మాజీ మంత్రులు అందరూ కూడా వచ్చారు. కాబట్టి ఇప్పుడు నాకు ఇంకా ధైర్యం వచ్చింది. ఇక్కడ నుంచి ఇంకా వెనకాడగలేదు. ఆయన ఇయ్యాలంటున్నాడు మా కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని ఒక్కొక్కరి అన్ని జాతకాలు దగ్గర బయట పెడతాను. మరి మీ జాతకాలు కూడా మా దగ్గర ఉన్నాయి సార్. పెట్టాలంటే నాకు క్షణం కాదు, ఉన్నాయి. అయితే 110 ఎందుకున్నాయి సార్? ప్రతి వ్యక్తి ఉంటాయి. ఎప్పుడు నేనే సుధాపూసాను ఎప్పుడు మనం అనుకోవద్దు. ఖచ్చితంగా కూడా నువ్వు మా కేటీఆర్ గారు కానీ, మా సీఎం గారు కానీ, మా ఎక్స్ మినిస్టర్స్ కానీ, ఎవరినే కానీ అందరి జాతకాలు పెట్టినప్పుడు నీ జాతకం కూడా బయటపడుతుంది కదా. ఖచ్చితంగా బయటపడుతుంది. సో మేడం, ఈ రోజు మైనంపల్లి గారితో మొన్నటి వరకు మీకున్న రిలేషన్ కావచ్చు, తర్వాత ఇప్పుడు ఆయన ప్రత్యర్థి, మీరు ప్రత్యర్థి. సో మొన్న జరిగినటువంటి దాడి అండ్ మీ ఆయన గారు కూడా చెప్తున్నారు పర్సనల్ గా కూడా అటాక్ చేయడం అనేది జరుగుతుందని. సో ఏమంటారు మేడం ఈ విధంగా చేయడానికి? మేము ఆయన వెంబడి వెళ్ళనందుకే ఈ యొక్క దాడిని ప్రీ ప్లాన్డ్ గా చేయడం జరిగింది. ఓకే, గత 18 నెలల నుంచి కూడా మేము పక్కకు జరిగి 18 నెలలు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఆయన మనసులో ఇది పెట్టుకొని మేము ఎక్కడ కూడా ఆయన గురించి చెడు మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన మీద మాకు కృతజ్ఞత ఉంది. ఆయననే మాకు కార్పొరేటర్ చేశాడు. ఏదేమైనా కానీ కార్పొరేటర్ని చేసింది ఆయననే, టికెట్ ఇచ్చింది ఆయననే. సో ఆ కృతజ్ఞతతో మేము ఎక్కడ కూడా ఆయన గురించి చెడుగా మాట్లాడలేదు, చెడుగా ప్రవర్తించలేదు. మా పని ఏదో మేము చేసుకుంటూ పోతున్నాం, మా డెవలప్మెంట్ ఏదో మేము చేసుకుంటూ పోతున్నాం. అంతేగాని ఆయనని ఎక్కడా కూడా తప్పుడుగా మాట్లాడింది లేదు. అయినా కూడా ఆయన మా మీద కక్ష పెట్టుకొని కక్ష సాధింపు చర్య ఇది ఒక ప్లాన్ చేసుకొని ఇక్కడ మల్కాజ్గిరిలో నా డివిజన్ లో ఎప్పుడు కూడా నా డివిజన్ లో పెడతారు. వాణినగర్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో ఈ చెక్కుల పంపిణీ అనేది ఉంటది. కానీ ఈ సంవత్సరము ఇది అంత ముందే ప్లాన్ చేసుకొని అల్వాల్లో ఆయన అల్వాల్లో ఆయన అనుచరులతోటి ఇదంతా కూడా చేయించడం జరిగింది. సరే కానివ్వండి, చెడు అనేది ఎన్ని రోజులు రాజ్యం వెళ్తుంది, మంచికి కూడా రోజులు వస్తాయి కదా. సో దానికోసం ఎదురు చూస్తున్నాం మేము. మాకు కూడా వస్తుంది, మాకంటూ ఒక రోజు వస్తుంది. భయం అనేది ఏమైనా ఉందా మేడం? రేపు నాడు ఏమైనా చేస్తారేమో అని ఇన్ని రోజులు ఆయన మీద కొంచెం కృతజ్ఞత అనేది ఉండేది నాకు. మొన్న ఎప్పుడైతే నా హస్బెండ్ మీద అటాక్ జరిగిందో ఇంకా భయము కాదు కదా, అసలు అన్ని వదిలేసినాం. ఇక ఏడికంటే ఆడికి తయారు. ఏం చేస్తావు రా, సింగిల్ గా రా నువ్వు. మరి నువ్వు అంత ధైర్యం ఉన్న వాళ్ళం అయితే రా, నువ్వు రా, నీ కొడుకు రాని. మరి మేము కూడా వస్తాం, మరి కొట్లాడదాం. పోలీస్ ని పక్కకు పెట్టండి. పోలీస్ ప్రొటెక్షన్స్ తోటి వస్తే ఏం ఉపయోగం అండి? వాళ్ళందరూ సహాయం తీసుకొని పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని 10 కార్లు వేసుకొని వస్తే ఏం ఉపయోగం? రండి, మీరు రండి, మేము వస్తాం, కొట్లాడదాం. ఇట్లా దొంగ దెబ్బ తీస్తే అదే మన ధైర్యవంతుల లక్షణం అది. మేడం మీరేమో దొంగ దెబ్బ అంటున్నారు, ఆయనేమో నేను రాజులాగా ఉంటా, మైనంపల్లి అనేది నా అడ్డ, ఈ మల్లారెడ్డి అల్లుడు వీళ్ళందరూ దొంగోట్లతోటి గెలిచిండు, అసలైన ఎమ్మెల్యే నేనే అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. మైనంపల్లి అడ్డ ఎక్కడ ఇంకా అయినది? అయిపోయింది. ఆయన ఓడిపోయి 18 నెలలు అవుతుంది. ఇంకా నీ అడ్డ ఎట్లా అవుతుంది ఇది? అసలు నీకేం అధికారం ఉందని వస్తావు నువ్వు ఇక్కడ మల్కాజ్గిరికి? హూ ఆర్ యూ? ఇక్కడ మా మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిండు, ఆయన చూసుకుంటాడు ఏదున్నా కానీ. నువ్వు ఎవ్వరైనా అసలు మల్కాజ్గిరికి రావడానికి నీ అడ్డ ఎట్లయితుంది ఇది మల్కాజ్గిరి? ఇది ప్రశ్నిస్తున్నా నేను. అసలు ఏందైనా ఆయన ఎట్లా విర్రవీగుతున్నాడు అంటే నన్ను ఎవ్వరు ఆపలేరు, ఎవరు చెయ్యలేరు. ఈ కక్ష సాధింపు సరి ఆయనతో సమతుల్యమా? మేము కార్పొరేటర్, ఆయన ఎమ్మెల్యే లెవెల్, ఆయన స్థాయి ఎక్కడ, మాదెక్కడ? నువ్వు మాతో పెట్టుకొని అసలు నీ వాల్యూ నువ్వు కూడా కొట్టుకుంటున్నావు. సో మరి ఏం చేద్దాం అనుకున్నారు, అంటే ఏం చెప్దాం అనుకుంటున్నారు ఫైనల్ గా? ఏం లేదు, ఇంకేముంది చెప్పడానికి. మా పని మేము చేసుకుంటూ ముందుకు వెళ్తాము. ఏమన్నా చూసుకునేది ఉంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, పెట్టండి, మా పైన ప్రత్యర్థుల్ని పెట్టండి, గెలవండి. గెలుస్తారని మీకు నమ్మకం ఉందా? తప్పకుండా 110%. నేను డెవలప్మెంట్
అసలు మీరు వెళ్ళి కనుక్కోండి, మీరు సర్వే చేయండి యా, తెలుస్తది. తప్పకుండా మేడం, నేను నిజంగా చెప్తాను ఈ విషయంలో సర్వే చేస్తా. ఆ సర్వే రిపోర్ట్లతో మళ్ళీ ఇంకోసారి జనాల దగ్గరనే మనం ఇంటర్వ్యూ చేసే ప్లాన్ చేద్దాం. తప్పకుండా సర్వే చేయండి, వాట్ ఈస్ రామ్ యాదవ్, వాట్ ఈస్ సునీత అని చెప్పేసి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే మీరే వచ్చి మళ్ళీ Yeah, definitely గా మేడం. చేయండి. నేను ఓపెన్ స్టేట్మెంట్ చెప్తున్నాను, నేను ఈ రోజు వరకు నా డివిజన్లో ఎక్కడ కూడా అవినీతి అనేది చేయలేదు. Yes. ఎస్, నాతో అయిన హెల్ప్ నేను ప్రజలకు మంచి చెడుకు చేశాను. సో పబ్లిక్లో ఉన్నాం, కాలనీ డెవలప్మెంట్ చేసాం. ఎస్, ప్రజాక్షేత్రంలో రమ్మనండి, నిలబెట్టండి, మనం గెలిపించుకోమనండి. అప్పుడే కదా నువ్వు రామ్ యాదవ్ ఓడగట్టింది, అదే కదా. ఓకే, సో మరి ఈ ఛాలెంజ్ కి మైనంపల్లి అభిమానులు వారు సిద్ధమా కాదా అనేది చూద్దాం. సో ఇది రామ్ యాదవ్ గారు, సునీత రామ్ యాదవ్ గారితో స్పెషల్ చూచారు. మరొకేసారి మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.